నోవాహు వలె అదృశ్యమైన వాటి మీద పనిచేయడం ప్రారంభించాలండి. ఆయన అదృశ్యమైన వాటి మీద పనిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తా అంటే అదృశ్యాన్ని దృశ్యంగా మార్చాడు దేవుడు. ఆమేన్. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన నిత్యములు. హల్లెలూయా. నువ్వు ఉన్నత స్థితిలో ఉండడము అది అదృశ్యమైంది. ప్రభా నన్ను ఉన్నత స్థితిలో ఉంచాను, వందనాలు ప్రభా అని రోజు చెబుతా అంటే అది నువ్వు ఎప్పటికీ నువ్వు కలిగి ఉంటావు. ప్రభా నన్ను వాడుకుంటున్నావు, వందనాలు ప్రభా, నన్ను బహు బలంగా వాడుకుంటున్నావు. చూడండి, చాలామంది వాడబడాలని ఉంటుంది కానీ స్వార్థ ప్రకటించడానికి భయం అయితే అంటుంది. స్వార్థ ఎట్లా ప్రకటించాలో రాదు. కొంతమందికి వాక్యం చెప్పడానికి రాదు. ఏ విధంగా అది అదృశ్యమై ఉన్నది. సరే, అది నీకు కనబడుతున్నది. నీకు కనబడేది ఏంటంటే నువ్వు బలంగా వాడబడేది నీకు కనబడుతున్నది. నువ్వు బలంగా వాడబడేది, నువ్వు బలంగా స్వార్థ ప్రకటించేది, బలంగా వాక్యం బోధించేది. ఇది ఎట్లా చెప్పుదాం, ఇది ఎట్లా జరుగుతుంది అంటే ప్రభా నన్ను బహు బలంగా వాడుకుంటున్న వందనాలు.